గాయ్స్ ఒక ఇంపార్టెంట్ విషయం మనం మాట్లాడుకోవాలి ఇప్పుడు. సో, చాలా మంది అడుగుతా ఉన్నది, చాలా మంది అడుగుతా ఉంటారు గూడా. ఎప్పటికీ అడుగుతానే ఉంటారు. ఏం విషయం అంటే, కాల్స్ పరిస్థితి ఏంటి సార్? ప్రెజెంట్ కాల్స్ పరిస్థితి ఏంటి అని జెప్పి. సో, కరెంట్‌లీ ఇప్పుడు లేటెస్ట్ అప్‌డేట్ ఇప్పుడు కాల్స్ పరిస్థితి ఎలా ఉంది అనేది మనం ఒకసారి అనాలిసిస్ చేద్దాము. అయితే దాని గురించి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. సో, బిఫోర్ గోయింగ్ టు దిస్ టాపిక్ మనం ఒక విషయం అయితే క్లియర్‌గా అర్థం చేసుకోవాలి. ఏంటి అంటే చాలా మంది నెగ్లెక్ట్ చేస్తా ఉన్నారు. సో, ఇప్పటికి కూడా నెగ్లెక్ట్ చేస్తా ఉన్నారు. ఇప్పటికి గూడా నేను బ్యాక్ డోర్ వెళ్తానంటున్నారు. ఇప్పటికి గూడా నేను సబ్జెక్ట్ నేర్చుకోవడానికి అంటే సబ్జెక్ట్ కంటే ఈజీగా జాబ్ వచ్చేస్తుందా? ఈజీగా నేను సాఫ్ట్‌వేర్ జాబ్ తెచ్చుకోవాలి అని చెప్పి అడుగుతా ఉన్నారు. సో, ఈ విధంగా ఆలోచించడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది మనం ఆలోచించాలి. చాలా మంది ఏంటి అంటే ఈజీగా నాకు జాబ్ తెచ్చుకోవాలి. ఈజీగా నేను జాబ్ తెచ్చుకోవాలి. ఈజీగా నేను జాబ్ తెచ్చుకోవాలి. బ్యాక్ డోర్‌లో ఎళ్ళిపోవాలి. లేపోతే అంత టైం నాకు లేదు సార్. నాకు 6 నెలలు వెయిట్ చేసి అంటే మంచిగా కోర్స్ నేర్చుకొని, ఆ కోర్స్ మీద ప్రాక్టీస్ చేస్తూ, ఆ కోర్స్ మీద ఇంటర్వ్యూస్ ఇస్తూ, దాన్ని జాబ్ తెచ్చుకునే పరిస్థితి నాకు లేదు సార్ అని చెప్పి చాలా మంది తొందరపడతా ఉన్నారు. సో, అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, వి సబ్జెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఉద్యోగం ఏదో ఒక అడ్డదారుల్లో తెచ్చుకున్నా గానీ, ఆ ఉద్యోగం నిలబడాలి అన్న సబ్జెక్ట్ ఈస్ మ్యాటర్స్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మనం అర్థం చేసుకోవాలి. అండ్ దెన్ తర్వాతొచ్చేసి ఇక్కడ ప్రెజెంట్ కాల్స్ పరిస్థితి ఎలా ఉంది? రైట్. ప్రెజెంట్ కాల్స్ పరిస్థితి ఎలా ఉందంటే, ప్రతి ఒక్క కంపెనీలో ఎగ్జాంపుల్ వాళ్ళకి 10 ఓపెనింగ్స్ ఉన్నాయి అనుకుందాం. 10 ఓపెనింగ్స్ ఉంటే, వాళ్ళు 5 కంటే తక్కువ అంటే 3-4 పొజిషన్స్ మాత్రమే. అంటే సగానికంటే తక్కువ మంది మాత్రమే రిక్రూట్ చేసుకుంటా ఉన్నారు. అండ్ ఇది ఇండియాలో పరిస్థితి. ఔట్ సైడ్ ఇండియాలో అయితే ఘోరమైన పరిస్థితులైతే ఉన్నాయి. కెనడాలో రీసెంట్‌గా ట్విట్టర్‌లో ఒక వీడియో చూసాను. సో, అది చాలా చాలా ఘోరంగా ఉన్నాయన్నమాట. ఎంత పెద్ద క్యూ ఉద్యోగాల కోసం. సో, అలాంటి దుర్భరమైన పరిస్థితి చాలా కంట్రీస్ ఎదురవుతున్నాయి. అంటే ఫేస్ చేస్తున్నాయి. బట్ మన ఇండియాలో అంత దుర్భరమైన పరిస్థితి అయితే లేదు. బట్ కొంచెం ఏంటి అంటే ప్రాబ్లమాటిక్ గానే ఉంది. బట్ అంత ప్రాబ్లమాటిక్ అయితే లేదు. అండ్ అయితే ప్రెజెంట్ అయితే ఓపెనింగ్స్ అనేవి మాత్రం చాలా ఓపెనింగ్స్ ఉన్నాయి. భారీగా ఓపెనింగ్స్ ఉన్నాయి చెప్పాలంటే. భారీగా చాలా చాలా ఎక్కువున్నాయి ఓపెనింగ్స్. రిక్రూట్‌మెంట్ అనేది ఇప్పుడు వెయిట్ అండ్ సీ ఇప్పుడే నేను తీసుకోవాలా? కొంచెం ఆగి తీసుకుందాం. కొంచెం ఆగి మనం తీసుకుందాం. సిట్యుయేషన్స్ అన్నీ చక్కబడినయి. ఎప్పుడు ఎట్లుంటదో తెలవదని చెప్పి కంపెనీలు భయపడుతున్నాయి వాస్తవానికి. కానీ డెఫినైట్‌లీ ఏంటి అంటే ఈ ఓపెనింగ్స్ ఉన్న ఖాళీలు ఎవరైతే స్కిల్ నేర్చుకొని, బాగా ప్రాక్టీస్ చేసుకొని, కొత్త కొత్త స్కిల్స్ అప్‌గ్రేడ్ అవుతూ ఉంటారో ఓపెనింగ్స్ వస్తే ఫస్ట్ జాబ్‌లొచ్చేది ఎవరికంటే వాళ్ళకే. అండ్ జాబులు పోయేది ఎవరికంటే బ్యాక్ డోర్‌లో. ఇప్పుడు టీసీఎస్ చూడండి. ఆ బ్యాక్ డోర్‌లో ఒకవేళ ఎంతమంది జాయిన్ అయ్యి ఉంటే వాళ్ళందరికి పోతదో తెలవదు. రైట్? సో, ఇక్కడ ఆ విధంగా చాలా మందికి ఉద్యోగాలు పోతాయి కూడా. నాట్ ఓన్లీ టీసీఎస్. బ్యాక్ డోర్ ద్వారా ఏ కంపెనీలో జాయిన్ అయినా బయటకొచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో, అది మనం అర్థం చేసుకోవాలి. కాల్స్ అయితే భారీగా ఉన్నాయి. అది మళ్ళీ ఎప్పుడు మనం కొంచెం సిట్యుయేషన్ చక్కబడంగాల్నే అందరిని రిక్రూట్‌మెంట్ చేసుకుంటారు. సో, కీప్ లెర్నింగ్, కీప్ వర్కింగ్ హార్డ్, కీప్ ప్రాక్టీసింగ్ సో దట్ యూ విల్ గెట్ ఎ జాబ్. థాంక్స్. దిస్ ఈస్ రాజ్. Signing off. CYC Guidance Private Limited, one stop solution for all job oriented courses. Thank you.